హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఒక మంచి క్వశ్చన్ చేద్దామయ్యా. ఎందులోంచి? పజిల్ నుంచి చేద్దాం. విల్ గో ఫర్ పజిల్ క్వశ్చన్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఐదర్ యూ కెన్ నోట్ డౌన్ దిస్ క్వశ్చన్, నోట్ డౌన్ అనే చేసుకోండి, లేదంటే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రెఫరెన్స్కి ఎలా అయినా పెట్టుకోండి. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లోంచి వచ్చిన క్వశ్చన్ ఇది. అండ్ ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ ఏంటంటే మన రెగ్యులర్ కోర్స్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో నేను డిస్కస్ చేశాను. మళ్ళీ సోషల్ మీడియాలో మనల్ని ఫాలో అయ్యే స్టూడెంట్స్ కోసం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ట్రై టు గెట్ మాక్సిమం బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ వన్. ఓకేనా? రైట్. చూడండి, అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చదువుకోండి. క్వశ్చన్ 9 persons ఇచ్చాడు. వర్క్ ఇన్ ఎ కంపెనీ, ఈచ్ ఆఫ్ దెమ్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ పోస్ట్స్ అన్నాడు. డిఫరెంట్ పోస్ట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ఈ ఆర్డర్లోనే ఉండాలి. CEO, CFO, మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, దెన్ APM, అసిస్టెంట్ ప్రొడక్ట్ మేనేజర్, సప్లై మేనేజర్, SME, HR అండ్ క్లర్క్. మొత్తం 9 persons ఉన్నారు, 9 positions ఉన్నారు. Such that CEO is the senior most position and clerk is the junior most position. అయ్యా, ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, ఇంతకుముందు మన పజిల్ క్వశ్చన్స్ మీరు చాలా చూసి ఉంటారు, లేకపోతే చూడండి ఇంతకుముందు మన ఛానల్లో పెట్టినవి. దాదాపు మీకు ఒక 30-40 పజిల్స్ పెట్టాను నేను. ఓకేనా? ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇది బ్యాలెన్స్డా ఇంబ్యాలెన్స్డ్ క్వశ్చన్ అని చూడాలి. బ్యాలెన్స్డ్ అంటే ఏంటి? 9 persons ఇచ్చాడు, దాని తర్వాత 9 professions ఇచ్చాడు, 9 వాళ్ళ క్యాడర్స్ ఇచ్చాడు అనమాట. అంటే ఇట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, 9 ఇస్తాడు, 8 ఇస్తాడు, లేకపోతే 9 ఇచ్చి 7 పోస్ట్ ఇస్తాడు. ఏవి? ఆ క్యాడర్స్ అవి. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ అనమాట. అందుకని మీరు ముందు ఏం చేయాలి? బ్యాలెన్స్డా ఇంబ్యాలెన్స్డా చూడండి. ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ వన్. దాని తర్వాత నెక్స్ట్ చూడాల్సింది ఏంటి? ఎన్ని కాలమ్స్లో క్వశ్చన్ని సాల్వ్ చేయాలి? క్లియర్గా 2 columnsలో చేస్తాం. ఏంటి? ఒక కాలంలో పర్సన్స్ రాసుకుంటాము, ఒక కాలంలో వాళ్ళ డెసిగ్నేషన్ రాసుకుంటాం. అవునా? అయితే దేంతో మొదలు పెట్టాలి? పర్సన్స్తోనా, డెసిగ్నేషన్తోనా? మీకు ఇంతకుముందు క్లాసెస్లో నేను టెక్నిక్ చెప్పాను. ఒకవేళ వాళ్ళు డేస్ కానీ, డేట్స్ కానీ, మంత్స్ కానీ, నంబర్స్ కానీ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? దాంతో స్టార్ట్ చేసి ఆ డేట్కి సంబంధించి ఏ పర్సనో అడ్జస్ట్ చేసేవాళ్ళం. అయితే ఇందులో ఏంటంటే, ఈ 2 columnsలో పర్సన్స్ అండ్ దేర్ పొజిషన్స్, డెసిగ్నేషన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా క్లూ ఏమని ఇచ్చాడంటే, ఇదే ఆర్డర్లో ఉండాలి. టాప్ మోస్ట్ పొజిషన్ వచ్చి CEO, బాటమ్ పొజిషన్ అన్నిటికన్నా లాస్ట్ పొజిషన్ వచ్చేసి క్లర్క్ అని ఇచ్చాడు. కాబట్టి ఈ ఆర్డర్లోనే రాసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు అన్ని క్లియర్ అయిపోయాయి కదా. ఎన్ని కాలమ్స్లో చేయాలి? 2 columnsలో. దేంతో మొదలు పెట్టాలి? డెసిగ్నేషన్తో మొదలు పెట్టాలి. లెట్స్ స్టార్ట్ దట్ వన్. ఇప్పుడు మనం డెసిగ్నేషన్తో మొదలు పెడదాం. ఏమున్నాయి డెసిగ్నేషన్స్? ఒక్కసారి చూడండి, ఇక్కడ నుంచి తీసుకుందాము. CEO దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. CEO, CFO, మేనేజర్ ఇలా ఇచ్చాడు కదా. రైట్. మీరు ఇలా రాసుకోండి. ఫస్ట్ది CEO పెట్టుకుందాము, తర్వాత CFO పెట్టుకుందాము, తర్వాత మేనేజర్ పెడదాం. 9 ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. మేనేజర్ తర్వాత అదే ఆర్డర్లో రావాలి. ప్రొడక్ట్ మేనేజర్, దెన్ అసిస్టెంట్ ప్రొడక్ట్ మేనేజర్ ఇచ్చాడు. PM అని రాసుకుందాం. ప్రొడక్ట్ మేనేజర్, తర్వాత అసిస్టెంట్ ప్రొడక్ట్ మేనేజర్, ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సప్లై మేనేజర్, SME, HR. SME 2 different పొజిషన్స్, HR అండ్ క్లర్క్, CL అని రాస్తాను. సో 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి. గుడ్. ఇప్పుడు మనం వాడిచ్చిన క్లూస్ను బట్టి ఏ డెసిగ్నేషన్లో ఏ పర్సన్ రావాలో పెడతాం. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా రైట్ సైడ్ రాసుకుంటాము, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా లెఫ్ట్ సైడ్కి రాసుకుంటాం. అయితే మీకోసం నేను ఏం చేస్తానంటే, పజిల్ బేసిక్ వీడియో, అసలు పజిల్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఆ బేసిక్ క్లాస్ కూడా చూసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? వాట్ ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ గివెన్? బిగినింగ్, స్టార్టింగ్ చూడండి. ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ మనకి రైట్, G ఈజ్ నాట్ అన్ HR అన్నాడు. సో ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్ రాసుకోండి. HR G కాదు అంటే ఇలా లెఫ్ట్కి రాస్తాను. G మీరు చూడగానే అర్థం కావాలి, ఈ ప్లేస్లో G రాడు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. 2 persons హ్యావ్ పోస్ట్ బిట్వీన్ ఈస్ అండ్ ఏస్ పోస్ట్ అన్నాడు. మీరు ఇది రఫ్ వర్క్కి యూజ్ చేసుకోండి. ఏమన్నాడు? ఈ అండ్ ఏస్ పోస్ట్ మధ్యలో 2 పర్సన్కి పోస్ట్స్ ఉంటాయి అన్నాడు. అంటే ఎలా ఉండొచ్చు? అది E1 to A ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే A
1 to E ఇలా అయినా ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి. ఐదర్ దిస్ ఈస్ కరెక్ట్ ఆర్ దట్ ఈస్ కరెక్ట్. కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ లో రెండు కూడా కరెక్ట్ అవుతాయి, అందులో పాసిబిలిటీస్ వస్తాయి. ఎనీవే అది తీసుకోండి. ఇది మనం డైరెక్ట్ గా చార్ట్ లో తీసుకురాలేము. తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి అయ్యా. తర్వాత 3 persons have post between C and E's post అన్నాడు. ఎంతమందికి? ముగ్గురికి, సికి ఈకి మధ్యలో ముగ్గురు ఉండాలి అయ్యా. అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ ఈ వచ్చాడు, మరి సికి ఈకి మధ్యలో ముగ్గురు ఉండాలి అంటే ఈ పైన ఉండొచ్చు, ఈ కింద అయినా ఉండొచ్చు. అంటే సి ఇక్కడైనా రావచ్చు, 1 2 3 పైన రావచ్చు. అప్పుడు మీరు చేయాల్సిన టెక్నిక్ ఏంటి? సపోజ్ పైన తీసుకుంటాం అనుకోండి, సితో కలిపి ఎంతమంది? ఈ పైన 4 members రావాలి మినిమం, అంతే కదా. ఈ సికి మధ్యలో 3 అంటే పైన 4 అనుకుంటే 4 5 6 7 8 అవుతున్నారు, అవునా? అంటే ఏంటి? ఇప్పుడు దీని ప్రకారంగా సి ఈ కన్నా పైన ఉండొచ్చు, ఈ కన్నా కింద అయినా ఉండొచ్చు. నాకు వర్కౌట్ కాదు. ఇది కూడా అంతే. కాబట్టి మీకు మంచి క్లూ దొరికేంత వరకు ఈ పక్కన రాసి పెట్టుకోండి. సి 1 2 3 ఈ ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే ఈ 1 2 3 సి ఇలా అయినా ఉండొచ్చు. అంటే మనకి పక్కా క్లూ దొరికేంత వరకు, కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు పక్కన రాసుకోండి. ఒకవేళ ఇక్కడే మ్యాచ్ అయ్యి ఉంటే, ఓన్లీ 8% ఉంటే మనం ఇటు తీసుకునేవాళ్ళం. ఓకేనా? రైట్, ఇక పక్కన పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చాడు చూడండి. తర్వాత అట్లీస్ట్ 4 persons హ్యావ్ బెటర్ పోస్ట్ దాన్ సి హూ ఈస్ నాట్ ఏ సప్లై మేనేజర్. సి సప్లై మేనేజర్ కాదు, ఎస్ఎం కాదు. ఇక్కడ రాస్తాను చూడండి, సి సప్లై మేనేజర్ కాదు, కానీ సి కన్నా పైన అట్లీస్ట్ 4 పొజిషన్స్ ఉంటాయి అన్నాడు. వాట్ మీన్ బై అట్లీస్ట్ 4 కానీ 4 కన్నా ఎక్కువ కానీ, అవునా? అంటే సి ప్లేస్ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలయ్యా? 1 2 3 4 ఇది వదిలేయాలి. వదిలేసి ఇట్లా 1 2 3 4 వదిలేసి సి ప్లేస్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా 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 ఇక్కడైనా, ఎందుకంటే పైన 1 2 3 4 అట్లీస్ట్ 4 అనమాట. అంటే దాని అర్థం ఏంటి? సికి ప్లేస్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. ఏమైనా సీస్ ప్లేస్ దీని కింద మాత్రమే ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ పని ఏమి ఇచ్చాడు చూడండి. ఇదేమన్నా మనకి వర్కౌట్ అవుతుందో చూడండి. దానికి ఇక్కడ ఏమైనా వర్కౌట్ చేసుకుందామా? ఎందుకంటే ఈ రెండింటిని రఫ్ లో ఏమైనా రెండింటిని కలిపే ఛాన్స్ ఉందా చూడండి. సి పైన అట్లీస్ట్ 4 ఉండాలి అన్నాడు. సి పైన అట్లీస్ట్ 4 ఉండాలి అంటే ఎస్. ఇప్పుడు మీకు ఇక్కడ 1 2 3 4 ఇక్కడ మనం సి తీసుకున్నాం అనుకోండి, ఆ పైన అట్లీస్ట్ 4 కి పాసిబిలిటీ లేదు. అంటే దీని ప్రకారంగా ఒకవేళ ఇది మనకు కరెక్ట్ అవుతే సి పైన అట్లీస్ట్ 4 ఉండాలంట, పైన లేదు, కింద మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా పక్కన ఉంచండి. దాని తర్వాత లేదంటే ఒక్కసారి ఇన్ డెప్త్ గా చూసుకోండి. దీన్ని ఇన్ డెప్త్ గా తీసుకుంటే సి పైన అట్లీస్ట్ 4 ఉండాలి అన్నప్పుడు ఒకవేళ సికు ఈకి మధ్యలో 3 ఉండాలి కదా. 1 2 3 అనేది సి పెట్టుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ సి పైన 4 అంటే అసలు సి ఈ పైన వచ్చే ఛాన్సే మనకు ఉండదు. ఏది? ఈకి సికి మధ్యలో 3 ఉండాలి కాబట్టి ఆ పైన వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ ఇదే కానీ కరెక్ట్ అయితే, ఇది ఈ కదా 1 2 3, అప్పుడు సి కంపల్సరీ ఇక్కడ ఉండాలి, కంపల్సరీ ఇక్కడ ఉండాలి. సి పైన అట్లీస్ట్ 4 అంటే 1 2 3 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, లేదంటే ఈ కింద అయినా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు వర్కౌట్ అయింది. అదే మనం ఇందులో చూసుకుంటే సపోజ్ నేను సి 1 2 3 తర్వాత ఇక్కడ సి పెట్టాను అనుకోండి, ఇక్కడ సి పెట్టాను, ఎందుకంటే ఈ సికి మధ్యలో 3 ఉండాలి కదా. ఆ పైన అట్లీస్ట్ 4 ఉండాలంటే 1 2 3 4 తీసుకున్నాం అనుకోండి, 4 5 6 7 8 9 ఎస్ వస్తుంది. ఇది మనం ఎలిమినేట్ చేసే పద్ధతి అనమాట. అంటే ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా సి ఈకి పైన ఉండే ఛాన్స్ లేదు, కానీ ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా సి ఈకి పైన ఉండే ఛాన్స్ ఉంది. ఇంకో పాసిబిలిటీ కూడా వచ్చింది చూడండి. ఏంటి? సి అనేది ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా కింద ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎలా చెప్పండి? ఇప్పుడు సపోజ్ ఇది మనం ఏకు ఈకి మధ్యలో 1 2 ఈ ఇలా ఉండాలా? ఈకి సికి మధ్యలో 3 ఉండాలి కదా. మరి ఇక్కడ మనం సిని పైన పెట్టాం, ఇక్కడ ఈ పైన పెట్టాం. మరి కింద చూడండి ఒకసారి 1 2 3 సి. మరి ఈ పాసిబిలిటీ వస్తుందా? మనకి ఇచ్చిన క్లూ ప్రకారంగా మొత్తం 9% ఉంటారు, సి పైన అట్లీస్ట్ 4 ఉంటారు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. 9 ఉన్నప్పుడు 1 2 3 4 5 6 7 8 ఆ 9th పర్సన్ ఆ పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు. ఎస్ అంటే నాకు ఇప్పుడు ఈ సి అండ్ ఏ కాంబినేషన్ లో నాకు 3 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇది క్వశ్చన్ చేసే పద్ధతి. మీరు ఇలా వెళ్ళండి,
ఏ క్వశ్చన్ అయినా కరెక్ట్ చేయగలుగుతారు. అవునా? రైట్. ఇంకా నాకు ఇప్పుడు దీంతో అవసరం లేదు. ఐఎమ్ రిమూవింగ్ ఇట్. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నా చూడండి, హెచ్ ఈజ్ ఎ క్లర్క్ అన్నాడా. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. మనకు ఎలిమినేషన్కి పాసిబిలిటీ వచ్చింది. ఎలా చెప్పండి? హెచ్ ఈజ్ ఎ క్లర్క్ అంటే హెచ్ కంపల్సరీ కింద ఉంటాడు. ఇది ఇప్పుడు ఈ హెచ్ కింద ఉన్నప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి అయ్యా. హెచ్ కింద ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పాసిబిలిటీ మనం తీసుకుంటామా? 1 2 3 4 5 6 7 8% మనకు సి వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆ 9th పర్సన్ ఉంటే కింద ఉండాలి, లేకపోతే పైన ఉండాలి. అంటే హెచ్ ఇక్కడ రావడం వల్ల దీనికి ఏమి ప్రాబ్లం కాలేదు. అవునా? పోనీ దీంట్లో చూడండి, ఒకవేళ మనం ఇది తీసుకున్నాం అనుకోండి, మరి హెచ్ ఇక్కడికి రావడం వల్ల ఈ పాసిబిలిటీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? జాగ్రత్తగా ఆలోచించండి. సి పైన అట్లీస్ట్ 4 ఉండాలి అన్నాడు. 4 తీసుకుందాం. 4 కానీ 4 కన్నా ఎక్కువ. 4 తీసుకుంటే సి పైన 4 అయ్యా. 5 6 7 8 9 9 9 లాస్ట్ పర్సన్ ఈ అవుతాడు. అంటే నేను ఒకవేళ సిని ఇక్కడ ప్లేస్ చేస్తే సి పైన అట్లీస్ట్ 4 ఉండాలి కదా. అంటే ముందు 4 తీసుకుందాం. 4 అంటే సి 5th వర్డ్ అవుతాడు. 5 6 7 8 9 9 అంటే ఈ ప్లేస్ లో ఈ రావాలి. కానీ ఆల్రెడీ ఈ ప్లేస్ లో ఎవరు వచ్చారు? హెచ్ ఉన్నాడు. కాబట్టి ఈ పాసిబిలిటీ రాంగ్. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్. ఇది రాంగ్. ఓకేనా? దాని తర్వాత ఇది మనకు ఓకే అయింది. ఎందుకంటే ఆ 9th పర్సన్ అనేవాడు ఈ కింద ఉండొచ్చు, ఆ పైన ఉండొచ్చు. హెచ్ ఇక్కడ రావచ్చు, నో ఇష్యూస్. కాబట్టి ఇది వదిలేసేయండి. ఇంకా ఈ పాసిబిలిటీ చూడండి. ఈ పాసిబిలిటీలో సి పైన అట్లీస్ట్ 4 ఉండాలి. 1 2 3 4 5 ఎన్నైనా ఉండొచ్చు, కింద ఏదైనా రావచ్చు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ వల్ల నాకు ఈ పాసిబిలిటీ ఉంది, యాజ్ వెల్ as దిస్ పాసిబిలిటీ ఈజ్ ఆల్సో దేర్ అన్నమాట. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. తర్వాత నెక్స్ట్, ఏ ఈజ్ నెయిదర్ సిఇఓ నార్ ఎస్ఎంఈ అన్నాడు. ఏ సిఇఓ కాదు, ఏ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఏ ఎస్ఎంఈ కూడా కాదు. ఇక్కడ రాస్తాను చూడండి జాగ్రత్త. ఏ అనేవాడు ఎస్ఎంఈ కూడా కాదు. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది చెప్పండి? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి అయ్యా. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పుడు ఏ సిఇఓ కాదు అనే ఇన్ఫర్మేషన్తో ఇది నేను రాంగ్ అని చెప్తాను. ఎందుకు చెప్పండి? మీరు ఇలా అలవాటు చేసుకోవాలి. ఇది చూడగానే ఈ ఇన్ఫర్మేషన్తో ఈ పాసిబిలిటీ రాంగ్ అని నేను చెప్పేస్తాను. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 ఉన్నారు. ఆ 9th పర్సన్ ఎక్కడ రావాలి? అయితే పైన రావాలి, లేకపోతే కింద రావాలి. అవునా? ఒకవేళ ఆ 9th పర్సన్ కింద ఉంటే కంపల్సరీ ఆ పర్సన్ ఎవరు ఉండాలయ్యా? హెచ్ ఉండాలి. ఇంకా దెర్ ఇస్ నో అదర్ వే. ఎందుకంటే ఇప్పుడు మనకి 1 2 3 4 5 6 7 8 9 అవుతారు. ఆ 9th పర్సన్ కింద ఉంటే ఏ అందరికన్నా టాప్ ఉండాలి. కానీ వాడు క్లియర్ గా మనకి ఏమి ఇచ్చాడయ్యా? ఏ ఈజ్ నాట్ సిఇఓ అన్నాడు. అవునా? పోనీ ఈ 9th పర్సన్ హెచ్ కాదు అనుకుందాం. వీడు హెచ్ కాదు అనుకుందాం. ఆ 9th పర్సన్ ఏ కన్నా పైన ఉన్నాడు అనుకుందాం. అనుకున్నప్పుడు ఏ సిఇఓ కాదు అంటే ఏ కింద రావచ్చు. కానీ ఒకవేళ ఆ 9th పర్సన్ పైన ఉంటే మీరు పైనుంచి లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మనకు అందరికన్నా కింద క్లర్క్ ఎవరు కావాలి? అప్పుడు సి కావాలి. కానీ ఆల్రెడీ హెచ్ ఈస్ ద క్లర్క్. అంటే మనకు ఈ అరేంజ్మెంట్ లో సి కింద కంపల్సరీ హెచ్ ఉండాల్సిందే. ఎందుకంటే ఈ 9th పర్సన్ ఇక్కడ లేకుండా ఆ పైన ఉంటే కింద క్లర్క్ ఎవరు కావాలి? క్లర్క్ సి అవుతాడు. అప్పుడు సి అయ్యే ఛాన్స్ లేదు మనకి. కాబట్టి డెఫినెట్ గా మనకి ఏ అనేవాడు ఈ అరేంజ్మెంట్ ప్రకారం టాప్ పొజిషన్ లో ఉండాలి. కానీ ఏ టాప్ పొజిషన్ లో ఉండొద్దు అని వాడు ఇచ్చాడు. కాబట్టి ఈ అరేంజ్మెంట్ కూడా రాంగ్. ఇది కూడా రాంగ్. ఇంకా నాకు ఎలిమినేషన్ లో మిగిలింది ఏంటయ్యా? ఈ ఇద్దరు పర్సన్ తర్వాత ఏ తర్వాత సి. అంటే సి పైన ఇమీడియట్ నెక్స్ట్ పొజిషన్ లో ఏ ఉంటాడు. ఈ ఆర్డర్ మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి. ఇది క్వశ్చన్ చేసే పద్ధతి. అవునా? దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ. నెక్స్ట్ వన్, ఇవి అవసరం లేదు మనకు. వై టు కీప్ దిస్ వన్. నేను ఈ రెండు ఇన్ఫర్మేషన్ నేను తీసేస్తాను. ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా మనకు స్పేస్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. ఇవి నేను తీసేసాను. ఓకేనా? రైట్.
దాని తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మనం తీసుకున్నాం కదా, వీ హావ్ టేకెన్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం తీసుకున్నాము. 3 persons, తర్వాత హూ ఇస్ నాట్ ఎ మేనేజర్, సప్లై మేనేజర్ తీసుకున్నాం. హెచ్ ఈజ్ ఎ క్లర్క్ వల్లనే నాకు ఇదంతా వచ్చింది. తర్వాత ఏ ఈజ్ మేజర్ సిఇఓ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఏమని చూడండి అయ్యా, అట్లీస్ట్ 2 persons హ్యావ్ బెటర్ పోస్ట్ దాన్ ఐ పైన అట్లీస్ట్ 2 members ఉండాలి. అంటే ఐ ప్లేస్ ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఐ ప్లేస్ ఐ పైన అట్లీస్ట్ 2 ఉండాలి. 2 కానీ 2 కన్నా ఎక్కువ కానీ, అంటే ఐ ఇక్కడైనా ఇంకా ఈ కింద ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. అందుకని ఈ ప్లేస్ ఐకి సూటబుల్ కాదు, అండ్ ఈ ప్లేస్ కూడా ఐకి సూటబుల్ కాదు. మరి ఐకి సూటబుల్ అయ్యే ప్లేస్ ఏంటి? ఈ రెండు వదిలేసి ఇక్కడి నుంచి ఈ కిందికి ఎక్కడైనా ఐ ఉండొచ్చు. అవునా? తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి, ఐ హ్యాస్ బెటర్ పోస్ట్ దాన్ డి, హూ హ్యాస్ బెటర్ పోస్ట్ దాన్ జి. అంటే ఇమీడియట్ కావచ్చు కాకపోవచ్చు. ఐ బెటర్ పోస్ట్ దాన్ బి, డి హ్యాస్ బెటర్ పోస్ట్ దాన్ ఏమిచ్చాడు, డి హూ హ్యాస్ బెటర్ పోస్ట్ దాన్ జి. అంటే అర్థం ఏంటంటే, మీరు ఇది చార్ట్లోకి తీసుకుని వెళ్ళేటప్పుడు ఐ కింద డిజి ఉండాలి, డి కింద జి ఉండాలి. అయితే ఇది ఇమీడియట్ గా కావచ్చు కాకపోవచ్చు. ఎందుకు? ఐ హ్యాస్ బెటర్ పోస్ట్ దాన్ డి, హూ హ్యాస్ బెటర్ పోస్ట్ దాన్ జి. అంటే దాని అర్థం ఏంటయ్యా, ఐ పైన ఉండాలి, కానీ ఇలా ఐ కింద ఇమీడియట్ గా డి, డి కింద ఇమీడియట్ గా జి అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునా? కాబట్టి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అవునా? ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం చేయడం, అంతే, చాలు. ఇవి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఫాస్ట్ గా మనం ఎలిమినేట్ చేయాలి. మరి దేంతో తీసుకుందాం? ఇక్కడే మీ ప్రాక్టీస్ అనేది బయటపడుతుంది. అవునా? దేంతో తీసుకుందాము? బెటర్ టు స్టార్ట్ విత్ సీస్ పొజిషన్ అయ్యా. ఎందుకు చెప్పండి? ఆల్రెడీ సికి ఇన్ని నెగేషన్స్ ఉన్నాయి. అంటే సి ఈ 4 places లో ఉండొద్దు, ఈ 5వ place లో కూడా ఉండొద్దు. అంటే మిగిలింది ఇంకా నాకు 4 కదా, ఇది కూడా ఇది పోయింది, అంటే మిగిలింది 3 కదా. అంటే సికి 3 possibilities ఉన్నాయి. అవునా? మీరు ఒక్కొక్క పాసిబిలిటీ చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, సితోని ఈ ముగ్గురు ఈ 1 2 3 4 members సెట్ అవుతారు. ఈ 4 members సెట్ అయితే వీళ్ళు సెట్ అవుతారు. అంటే నాకు బేస్ ఇక్కడ ఏముంది, సి ఈజ్ ద బేస్. మరి సీని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అనేది ఒకసారి క్విక్ గా ఆలోచించండి అయ్యా. ఇప్పుడు నాకు చార్ట్ మీద ఒక హెచ్ఏ ఉందంత. అవునా? నేను ఇది మైండ్ లోనే చేసుకోవాలి. ఎలా? సికి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి, ఇవన్నీ ప్లేసెస్ లేవు. సికి ఉంటే ఇక్కడ ప్లేస్ ఉండాలి. ఆల్రైట్, ఇది లేదు ప్లేస్ సికి, ఈ ప్లేస్ లేదు. ఉంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. నేను సీని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా అనేది క్విక్ గా మీ మైండ్ లో చూసుకోండి. క్లియర్ గా చెప్పొచ్చు, సికి అక్కడ ప్లేస్ లేదు అని చెప్తాం. ఎందుకు చెప్పండి? ఒకవేళ నేను సీని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇమీడియట్ గా సి పైన ఎవరు ఉండాలి అయ్యా? ఏ ఉండాలి. మరి ఇక్కడ ఏ ఉండే ఛాన్స్ ఉందా? లేదు. అందుకే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ లో రాసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఏ ఉండే ఛాన్స్ లేదు, అంటే నాకు సికి ఇక్కడ కూడా ప్లేస్ పోయింది. సికి ఇక్కడ ప్లేస్ పోయింది. ఇక నాకు సికి మిగిలిన ప్లేసెస్ ఇదొకటి, ఇదొకటి. మరి వాట్ ఇఫ్ ఐ ప్లేస్ సి హియర్? ఇక్కడ పెడితే ఏమవుతుంది చూడండి. ఒకవేళ నేను సిని ఇక్కడ ప్లేస్ చేశాను, ఒకవేళ సి ఇక్కడ ఉంటే సి పైన ఎవరు ఉండాలయ్యా? ఏ ఉండాలి. ఏ పైన 1 2 పొజిషన్స్ వదిలేయాలి. వదిలేసి ఎవరు రావాలి? ఈ రావాలి. ఇది పద్ధతి. అవునా? ఇప్పుడు ఇలా మనం ప్లేస్ చేస్తే హౌ ఫార్ ఇట్ క్యాన్ బి అచీవ్డ్, దీన్ని మనం ఎలా అచీవ్ చేయొచ్చు? ఎలా? ఐకి ఎక్కడో ఒక దగ్గర కింద డి ఉండాలి, డి కింద జి ఉండాలి. వెరీ క్లియర్ గా ఐకి ఈ 2 ప్లేసెస్ పాసిబుల్ కావు. ఇక్కడ ఆల్రెడీ వేరే పర్సన్ వచ్చాడు. అంటే ఇక నాకు మిగిలిపోయింది ఏంటయ్యా అంటే ఐడిజి. నాకు ఇక్కడ 3 ప్లేస్లు ఉన్నాయి, 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి. మరి అలా పెట్టుకుంటూ పోతే ఐడి అన్నిటికన్నా లాస్ట్ లో ఎవరు రావాలి? ఐడి. ఇక్కడ జి రావాలి, కానీ ఇక్కడ జి ఉండొద్దు అని చెప్పాడు. నెగిటివ్ అందుకే రాసుకోవాలి. అందుకే నేను ఫర్ ద లాస్ట్ 24-25 years పజిల్స్, నేను కొన్ని వేల పజిల్స్ నేను క్రియేట్ చేశాను. ఈ మెథడ్ నేను ఎందుకు ఇన్వెంట్ చేసుకున్నానంటే ఈజీగా ఉంటుంది అనమాట. నెగిటివ్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మీకు ఏమైంది? జీకి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, అంటే ఇక్కడ మనకి ఐ డి జి రావు, అలా వచ్చే ఛాన్స్ లేదు. అసలు ఈ స్టోరీ అంతా ఎవరితో మొదలైంది? సితో మొదలైంది. మనం సి ప్లేసెస్ కదా చూసుకుంటున్నాం. సికి ఇక్కడ ప్లేస్ లేదు చూసుకున్నాం, ఇక్కడ చూసాం, ఇక్కడ కూడా ప్లేస్ లేదు. ఎందుకంటే సిని ఇక్కడ ప్లేస్ చేస్తే జీని ఇక్కడ ప్లేస్ చేయలేను నేను, కండిషన్స్ వైలేట్ చేస్తాం.
అందుకని నాకు సికి ఇక్కడ కూడా ప్లేస్ లేదు. సికి లేకపోతే ఈ స్టోరీ ఎంత క్లోజ్, ది స్టోరీ ఈస్ క్లోజ్డ్. ఓకేనా? ఇక దీని తర్వాత నాకు సికున్న ఒకే ఒక్క ప్లేస్, సికున్న ఒకే ఒక్క ప్లేస్ చూడండి. ఇందులో సిక్ పాసిబిలిటీ లేదు, తర్వాత ఇక్కడ కూడా పాసిబిలిటీ లేదు, ఇది ఎలాగూ పాసిబిలిటీ లేదు. ఇక నాకు మిగిలిపోయిన ప్లేస్ ఇది ఒక్కటి. అప్పుడు నేను సిని కన్ఫామ్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. ఇక మీకు మిగిలిపోయిన ప్లేస్ ఇది ఎలిమినేషన్ ప్రాసెస్. మరి ఎప్పుడైతే నేను సిని ఇక్కడ ప్లేస్ చేశాను, సి పైన ఇమీడియట్ గా ఎవరు రావాలి? ఈ పైన 2 ప్లేస్లు వదిలేసి ఎవరు రావాలి? ఈ టాప్ లో వచ్చాడు చూడండి. ఈజ్ ద సిఇఓ కన్ఫర్మ్డ్ అండ్ ఏ ఈజ్ ద ప్రొడక్ట్ మేనేజర్, అసిస్టెంట్ ప్రొడక్ట్ మేనేజర్ ఇస్ సి. ఇంతవరకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నాకు దాని తర్వాత కన్ఫర్మ్ కావాల్సింది ఏంటయ్యా? ఐడిజి కన్ఫర్మ్ కావాలి. ఐకి ఈ 2 ప్లేసెస్ లేదు, ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఐ ఉంటే ఇక్కడ డి పెట్టొచ్చు, ఇక్కడ జి పెట్టొచ్చు, ఒక పాసిబిలిటీ. ఇంకోటి, ఇంకా ఐకి ఏం ప్లేస్? ఇంకేం లేదా, ఇది ఒకటే ప్లేస్. ఐ ఇక్కడ ఉంటే డి ఇక్కడ ఉండాలి, జి ఇక్కడ ఉండాలి. లేదంటే ఐ ఇక్కడ ఉంటే ఇది వదిలేయండి, డి ఇక్కడ ఉండాలి, జి ఇక్కడ ఉండాలి. 2 పాసిబిలిటీస్. కానీ జీని ఇక్కడ ప్లేస్ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి కంపల్సరీగా జి ఇక్కడే ఉండాలి, డి ఇక్కడ ఉండాలి, ఈ పైన ఐ ఇక్కడ ఉండాలి. ఐకి 2 ప్లేసులు లేవు చూడండి, నెగిటివ్ సైడ్ రాసుకున్నాం, ఇది లేదు. దాని తర్వాత నాకు మిగిలింది ఎవరెవరు మిగిలారు చూడండి. ఏ అయిపోయింది, బి రాలేదు, సిడిఈఎఫ్ రాలేదు, జిహెచ్ఐ రైట్, బిఆర్ఎఫ్. బికి ఎఫ్ కి సంబంధించి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఇంకేమైనా క్లూ ఉందా ఒక్కసారి చూడండి. అన్ని క్లూస్ మనం తీసుకున్నాం. నో నో. ఎఫ్ అండ్ బికి సంబంధించి నాకు ఏం క్లూ లేదు. కాబట్టి నేనేం పెడతాను, ఒకవేళ ఎఫ్ ఇక్కడ ఉంటే బి ఇక్కడ ఉండాలి, లేదు బి ఇక్కడ ఉంటే ఎఫ్ ఇక్కడ ఉండాలి. ఐదర్ బి ఆర్ ఎఫ్ అన్నమాట. మీకు అడిగే క్వశ్చన్స్ లో కూడా అలాగే అడుగుతాడు. ఏమని అడుగుతాడు క్వశ్చన్? ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈజ్ ద హెచ్ఆర్ అంటాడు. హూ ఈజ్ ద హెచ్ఆర్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఆప్షన్స్ లో ఐదర్ ఎఫ్ ఆర్ బి అని ఉంటే అది మీకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా 1 2 3 4 5 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ లో ఎఫ్, ఇంకో ఆప్షన్ లో బి ఉన్నా కూడా మీరు ఆన్సర్ చేయలేరు. కెనాట్ బి డిటర్మైన్డ్ ఉంటే ఆన్సర్ చేయగలుగుతారు, డేటా ఇన్ఎడిక్వేట్ ఉంటే ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమైందా? సో కాబట్టి పజిల్ ని ఎలా చేయాలో ముందు అర్థం చేసుకోండి. మీరు చూడండి, ఇలా చేయండి అయ్యా. మీకు ఏ ఎగ్జామ్లోనైనా ఎంత పెద్ద పజిల్ అయినా మీరు కళ్ళు మూసుకొని చేయండి, చేసుకుంటారు. పర్టికులర్గా బ్యాంక్ ఎగ్జామ్స్, ఐబిపిఎస్, ఎస్బీఐ, దాని తర్వాత మీకు ఆర్బీఐ ఎగ్జామ్లో గ్రేడ్ బి కానీ, అసిస్టెంట్ కానీ, నాబార్డ్ కానీ, ఎఫ్సిఐ కానీ, సెబీ కానీ, ప్రసార్ భారతి కానీ, రైట్. ఈ మధ్యలో ఎస్ఎస్సిలో కూడా, ఆర్ఆర్బిలో కూడా మనకు పజిల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అన్ని ఎగ్జామ్స్కి ఈ మెథడ్ అనేది మీకు బాగా పనికొస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. అయితే బిఫోర్ కంక్లూడింగ్ దిస్ వీడియో నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఇప్పుడు మన యాప్లో మన కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా రియల్గా ఇంట్రెస్ట్ ఉండి, సార్ నేను డెఫినెట్గా నేను జాబ్ కొడతాను అనుకునే వాళ్ళు మీరు మన కోర్సులో జాయిన్ కావచ్చు. ఫీ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. మీరు ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.